నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు సఖీలోని కార్యక్రమాలు మగవాళ్ళ అందాలకు మెరుగులు దిద్దే సొగసు చూడతర్మ, మహిళలలో దాగి ఉన్న సృజనలను వెలికి తీసి చూడండి చేయండి, మారుతున్న కాలానుగుణంగా ట్రెండ్స్ ఫ్యాషన్స్ ని మీకు పరిచయం చేసే సఖీ ఫ్యాషన్, సంస్కృతిని తెలిపే సాంప్రదాయ నృత్యంలోని మెలకువలను మీకు అందించే నాట్యాంజలి కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా సొగసు చూడతర్మ కార్యక్రమాన్ని చూద్దాం. సొగసు చూడతర్మ కార్యక్రమానికి స్వాగతం. మన కార్యక్రమానికి ఓ సఖి కాల్ చేశారు. తన పేరు సెజిన్. తనకి ఎలాంటి లుక్ కావాలో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ షెజిన్. హై, ఎలా ఉన్నావు? I'm fine. ఏం చేస్తుంటా? Student. Yeah. ఓకే, ఇక్కడ చూచా? Good from Gujarat. అవునా, అదే చూస్తుంటే అర్థమైపోయింది నువ్వు తెలుగు అమ్మాయి కాదని. మరి వాచ్ చేస్తుంటా అనమాట మా ప్రోగ్రామ్ రెగ్యులర్ గా. ఓకే, మరి మీకు ఏ లుక్ కావాలనుకుంటున్నారు? Party look. పార్టీ లుక్. Yeah. సో నువ్వు చూడడానికి మోడర్న్ గా చాలా మోడల్ గా ఉన్నావు. సో నీకు పార్టీ లుక్ కావాలి కదా. నీ లుక్ కోసం మనం వచ్చేసాము సోమాజిగూడలో ఉంటున్న అనస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్. ఇక్కడ ఎంతో మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. నీకు కావాల్సిన లుక్, నీకు ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలి, నీకు ఎలాంటి మేకప్ సూట్ అవుతుందో వాళ్ళే మనకి సజెస్ట్ చేస్తారు. మరి వెళ్దామా? ఓకే. హాయ్ తేజస్విని. హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. తిని పేరు షేజల్. తిను గుజరాత్ నుంచి వచ్చింది. మా సఖీ కార్యక్రమానికి కాల్ చేసింది. తనకి పార్టీ లుక్ కావాలంట. మీరేం సజెస్ట్ చేస్తారు? ఓకే, తన ఫేస్ కనుక చూసుకుంటే కనుక తను ఫేర్ గా ఉన్నారు అండ్ అలానే ఫేస్ కొంచెం ఆయిలీగా కూడా ఉంది. ఓకే. అండ్ తను ఫేర్ గా ఉంది కాబట్టి లైట్ మేకప్ వేసేసి ఐస్ ని అండ్ లిప్స్ ని హైలైట్ చేస్తున్నాము. అండ్ మీరు హెయిర్ కనుక చూసుకుంటే రఫ్ గా అండ్ కొంచెం డ్రై గా కూడా ఉంది. సో పార్టీ మేకప్ కి తగ్గట్టుగా మనం మెస్సీ సైడ్ బాన్ వేస్తున్నాము, చాలా బాగుంటుంది. అండ్ అటైర్ వచ్చేసి తనకి పార్టీ మేకప్ కి సరిపోయేందుగా చూస్ చేసుకున్నాము. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఓకే, ఇప్పుడు మనం రోజు స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ మనం వచ్చేసి క్లెన్జింగ్ చేస్తాం. తన బయట నుంచి వచ్చింది కాబట్టి స్కిన్ మీద ఉన్న డస్ట్ అంతా కూడా తీసేయడానికి మనం క్లెన్జింగ్ చేస్తాము. దాని తర్వాత టోనింగ్ చేస్తాము. అండ్ దాని తర్వాత మనం వచ్చేసి మాయిశ్చరైజర్ పెట్టేస్తాము. లైక్ దాని వల్ల స్కిన్ కి ప్రొటెక్షన్ వస్తుంది, మన మేకప్ కూడా ఎక్కువసేపు ఉంటుంది. అండ్ దాని తర్వాత తన స్కిన్ కలర్ కి సూట్ అయ్యే ఫౌండేషన్ వేసి వేసేస్తాము. ఓకే. అండ్ క్లెన్జింగ్ మాయిశ్చరైజర్ వల్ల ఏంటి బెనిఫిట్స్? క్లెన్జింగ్ వల్ల వచ్చేసి జనరల్ గా మనం చెప్పాను కదా, తనకు ఆ ఫేస్ మీద ఏదైనా డస్ట్ కానీ ఆయిల్ కానీ ఏదన్నా కూడా కంప్లీట్ గా రిమూవ్ అయిపోతుంది. అండ్ మాయిశ్చరైజర్ వచ్చేసి మేకప్ ఎక్కువసేపు ఉండడానికి యూజ్ అవుతుంది, అలాగే తన స్కిన్ ని కూడా మేకప్ నుంచి కాపాడుతుంది. అంటే ఈ మాయిశ్చరైజర్ ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా వేసుకోవచ్చు మేకప్ కి బిఫోర్? కంపల్సరీ వేసుకోవాలి. ఓకే, మరి మొదలు పెడదామా? తప్పకుండా. ఓకే, ఇప్పుడు మన బేస్ మేకప్ అయిపోయింది శుభశ్రీ. నెక్స్ట్ మనం ఐ మేకప్ కి వెళ్దాము. ఇందాక మీరు అన్నారు కదా బాగా బ్రైట్ గా ఉంటే బాగుంటుంది పార్టీ లుక్ కి అంటే, సో ఎలాంటి కలర్ వేస్తారు? తను పార్టీ లుక్ కోరుకుంది కాబట్టి స్మోక్ ఐస్ చేస్తాము. స్మోక్ ఐస్ వచ్చేసి మనం బ్లాక్ అండ్ బ్రౌన్ కొంచెం గోల్డ్ టచ్ చేసేసి తనకి హెవీ లుక్ ఇస్తాము. దాని తర్వాత ఐ లైనర్, కాజల్, మస్కారా వేసేస్తాము. దాంతో ఐ మేకప్ కంప్లీట్ అయిపోతుంది. సరే చేద్దాము? తప్పకుండా.
ఓకే, ఇప్పుడు మనది ఐ మేకప్ అయిపోయిందండి. Okay. నెక్స్ట్ వచ్చేసి మనం లిప్ మేకప్ కి వెళ్తున్నాము. అశ్విని తన ఐ మేకప్ చాలా బాగుంది అండ్ గోల్డ్ అండ్ బ్లాక్ షేడ్ చాలా బాగా సెట్ అయింది. అండ్ లిప్ కి ఏ కలర్ వేద్దాం అనుకుంటున్నారు? లిప్ కి వచ్చేసి ఇప్పుడు మెరూన్ కలర్ వేద్దాం అనుకుంటున్నాము. Okay. దాంతో పాటు హెవీ గ్లాస్ పెడతాము. Okay. దాని తర్వాత బ్లష్ కూడా చేసేస్తాం. అవుట్ లైనర్ ఏమైనా వేస్తారా? లేదు, మొత్తం అంతా మెరూన్ కలర్ లో ఫిల్ చేస్తాము. ఓకే, సరే మరి చేద్దామా? యా, తప్పకుండా. ఓకే. తనకి లిప్ మేకప్ అండ్ బ్లష్ కూడా అయిపోయింది ఇప్పుడు. అవును తేజస్వి, లిప్స్టిక్ చాలా డార్క్ గా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ పార్టీ లుక్ వచ్చేసింది. చాలా బాగుంది కూడా తనకి. అండ్ నెక్స్ట్ హెయిర్ స్టైల్ బ్యాలెన్స్ ఉంది కదా, ఏం హెయిర్ స్టైల్ చేద్దాం అనుకుంటున్నారు? తనకి సైడ్ మెస్సీ బన్ చేద్దాం అనుకున్నాము. ఓకే. అండ్ తన పార్టీ లుక్ కి కూడా సరిపోతుంది. ఓకే మరి చేద్దామా? యా. శుభశ్రీ తన మేకప్ అండ్ హెయిర్ స్టైల్ కూడా అయిపోయింది. ఒకసారి చూద్దాం. చాలా బాగుంది నిజంగా హెయిర్ స్టైల్ అయితే. అండ్ మేకప్ కంప్లీట్ అయ్యి హెయిర్ స్టైల్ కి ఎంత లుక్ వచ్చిందంటే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుంటే కంప్లీట్ పార్టీ లుక్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఏదైతే వైట్ అవి పెట్టారో అది చాలా బాగుంది. అండ్ సిల్వర్ కలర్ రోజెస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నాకు తెలిసి వ్యూవర్స్ కి ఇంకా బాగా నచ్చి ఉంటుంది. మరి సేజల్ డ్రెస్సింగ్ కి రెడీయా? డ్రెస్ చేంజ్ చేసుకుంటావా? డ్రెస్ చేంజ్ ప్లీజ్. శుభశ్రీ తన మేకప్ హెయిర్ స్టైల్ అలానే కాస్ట్యూమ్ చేంజ్ కూడా అయిపోయింది. మరి మీరు కోరుకునే లుక్ వచ్చిందా? యా, వై నాట్, చాలా బాగుంది అమ్మాయి. హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్, కంప్లీట్ మేకప్ ఇలాగే పార్టీకి కూడా వెళ్ళిపోవచ్చు. చాలా కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ తను కోరుకున్న లుక్ ని అందించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. షేజే, నువ్వు కోరుకున్న లుక్ నీకు సొంతం అయింది. నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, నచ్చింది. నచ్చిందా? ఇలాగే పార్టీకి వెళ్ళిపోతావా? సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలుస్తావు. సో హ్యాపీ, నాకు తెలిసి బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా సకలు, షేజన్ తను కోరుకున్న లుక్ ని చూసుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. మీరు కూడా ఏదైనా డిఫరెంట్ లుక్ ని ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే నాకు కాల్ చేయండి. మా నంబర్ 0402355640. ఇది ఇవాల్టి సొగసు చేడు కర్మ. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సకల్లోని సృజనాత్మకతను పదును పెడుతూ ఎన్నో అందమైన వస్తువులను తయారు చేసి చూపిస్తున్న కార్యక్రమమే చూడండి చేయండి. సకలు, ఈ రోజు పద్మ గారు పూసలతో బ్రేస్లెట్ తయారు చేసి చూపిస్తామంటున్నారు. మరి అది ఎలాగో మనము చూసి నేర్చుకుందాం. నమస్తే పద్మ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈ రోజు పూసలతో బ్రేస్లెట్ తయారు చేస్తామంటున్నారు. అవునండి. ఓకే, మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్పేస్తారా? తప్పకుండాను. థ్రెడ్ అండి,
సిజర్, నోజ్ ప్లేయర్, కటింగ్ ప్లేయర్, నెక్రో వైర్, గోల్డెన్ స్టోన్స్, క్యాప్స్, పర్ల్స్, బీడ్స్. ప్రాసెస్ లోకి వెళ్దామండి. ఓకే అండి. ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ మైక్రో వైర్ తీసుకోవాలండి. ఇది మనకి చేతికి సరిపడా ఓకే, బ్రేస్లెట్ కింద కాబట్టి కావాల్సినంత తీసుకుందాము. ఇది నెక్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, ఆ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. నెక్ తయారు చేసుకోవచ్చునమ్మా. మనకి హ్యాండ్ కి ఎంత ఖర్చు సరిపోతుందో తీసుకొచ్చునండి. ఎక్కడి నుంచి వచ్చారండి పద్మ గారు? నేను ఓల్డన్ వాళ్ళ ఉంటానండి. చూస్తుండగా మనకి కావాల్సినంత సైజ్ తీసుకున్నానండి. దీని తర్వాత ఫస్ట్ నోస్ ప్లేయర్ తోటి కొంచెం ఇక్కడ మనం లాక్ చేసుకోవాలి. ఎండింగ్ పాయింట్ సో దట్ బీడ్స్ జారిపోకుండా ఉంటాయి. తర్వాత మనము ఈ బీడ్స్ రకరకాలుగా మనకి కావాల్సిన విధంగా వైట్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి మనం ఈ గోల్డ్ స్టోన్స్ ఉన్నాయండి, రింగ్ స్టోన్స్ అంటారు. ఇవన్నీ మార్కెట్ లో దొరుకుతాయండి? దొరుకుతాయండి, ప్రతి బ్యాంగిల్ స్టోర్స్ దొరుకుతాయండి. సెంటర్ లో ఒకటి యాడ్ చేశారు. సెంటర్ లో ఒకటి ఇట్లాగా మనం యాడ్ చేసుకుని ఇక్కడ నుంచి మనం కలర్స్ వేసుకోవచ్చు. నేను రెడ్ కలర్ బీడ్స్ తీసుకుంటున్నానండి. కలర్ చాయిస్ అనేది మన ఇష్టం అండి. ఓకే, ఒక స్టోన్, ఒక మోతి. ఓకే పద్మ గారు, ఒకటి రెడ్ ఒకటి స్టోన్ తీసుకొని వేస్తూ వెళ్తున్నారు. సెంటర్ లో మళ్ళీ ఏదైనా యాడ్ చేస్తారా? సెంటర్ లో అక్కడ మొత్తం గోల్డ్ రెడ్ ఉంచుదామని. ఏం చేస్తుంటారు పద్మ గారు? నేను టికెట్ లో గార్నియన్ స్కూల్లో అడ్మిన్ ఆఫీసర్ అండి. ఓకే, టైం దొరుకుతుందా మళ్ళీ ఇవన్నీ తయారు చేసేందుకు? దొరుకుతుందండి, ఇంట్రెస్ట్ చాలా ఉంది, సో టైం దొరుకుతుంది. చూస్తూ ఉంటారా? చూడండి, చేయండి. తప్పకుండాను. చూసిన వెంటనే ట్రై చేస్తూ ఉంటారు కూడా? కొన్ని చూసిన వెంటనే ట్రై చేస్తానండి. ఇది ఓన్ గా మీరు నేర్చుకున్నారు ఎక్కడ? ఇది ఓన్ గా చేసినదేనండి. ఇది ఎండింగ్ లో మళ్ళీ వైట్ తీసుకున్నారా? అవునండి. ఇది మనకు సైజుని బట్టి ఎంత కావాలంటే తీసుకోవచ్చును. దీనికి ఇక్కడికి ఆపుతున్నాను. ఇది ఓకే. ఇది అయిన తర్వాత కొంచెం వైర్ మనం మళ్ళీ లాక్ కి అట్టే పెట్టుకుని క్లోజ్ చేసేయాలండి. ఎండింగ్ కూడా క్లోజ్ చేస్తున్నారు? అవునండి. సో ఇలాగా క్లోజ్ అయింది. అయితే దీన్ని చేతికి కట్టడానికి నాట్ కావాలి. ఓకే. సో ఈ నాట్ కోసం ఏంటంటే ఇట్లాగా థ్రెడ్ దొరుకుతుంది మనకి, సాటిన్. దీనికి మనకి ఎంత కావాలో అంత మనం ఇలాగా రెండింటికి కలిపి మనం ఇలాగా రెండు పక్కలకి తీసుకోవాలన్నమాట. ఓకే. ఇది బ్రేస్లెట్ కాకుండా బ్రేస్లెట్ గా వాడచ్చును, ఫ్రెండ్షిప్ బ్యాండ్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేది రాఖీ కూడా వాడుకోవచ్చు. ఓకే అండి. ఇది ఇలాగా జస్ట్ ఈ లాక్ చేసాం కదా, ఇందులోంచి తీసి జస్ట్ ఇట్లాగా రెండు ఇలాగా ముడి వేసేయడమే. నేను ఇవి స్కూల్లో పిల్లలకి నేర్పిస్తానండి. నేర్పిస్తారా? సో పిల్లలు బయట కొనకుండా వాళ్ళంతటా వాళ్ళు ఓన్ గా తయారు చేసుకునేటట్టు. ఓకే. ఇంకా ఈ థ్రెడ్ కి ఇంకా మనం పూసల్ని యాడ్ చేయట్లా? లేదండి, ఇది కలర్స్ దొరుకుతాయి మనకి థ్రెడ్. సో ఏ కలర్ అయినా మనం ఇట్లా రెడ్ కలర్ పూసలు పెట్టాం కాబట్టి రెడ్ కలర్ కాంబినేషన్ లో పెట్టుకున్నాను నేను. అయితే ఈ నాట్ కనిపించకుండా దీనికి మనం వీటికి క్యాప్స్ వేసేస్తాం అనమాట. ఇలాగ క్యాప్స్ దొరుకుతాయి. సో జస్ట్ ఇది మనం ఇట్లాగ ఓపెన్ చేసుకుని ఇలాగ ఓపెన్ చేసుకోవాలి. జస్ట్ ఇది ఇలాగ పెట్టుకుని మనం క్లోజ్ చేసేయచ్చు అనమాట. ఓకే. నాట్ కనిపించకుండా ఉంటుంది. సింపుల్, అసలు ఎక్కువ కష్టం లేకుండా ఒక అయిపోతుంది అమ్మా, తొందరగా అయిపోతుంది. సో ఇది అయిపోయింది. మనం ఇట్లాగా చేతికి పెట్టుకుని ఇలాగా మనం
నాట్ వేసేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా యూజ్ అవుతుంది, రాఖీ లాగా యూజ్ రాఖీ లాగా అవుతుంది, use బ్రేస్లెట్ లాగా అవుతుంది. కూడా యూజ్ అవుతుంది. పద్మ గారు ఇలా తయారు చేసినవి ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయండి, తీసుకొచ్చి చూపిస్తాను. ఇదేమో వైట్ పర్ల్స్ తోటండి, మధ్యలో ఒకటి వేస్తూ ఇలా చేశాను. నైస్. అట్లానే ఇప్పుడు మనం ఏదైతే ఈ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారో టోటల్ గా వైట్ వైట్ తోటి తీసుకున్నాను పర్ల్స్ లాగా. సో ఇదేమో వుడెన్ బీడ్స్ అండి, ఇవి ఇవన్నీ వుడెన్ కలర్ బీడ్స్ అన్నమాట. అవి దొరుకుతాయా? దొరుకుతాయండి ఇవి. ఇది వుడెన్ బీడ్స్ తోటి, తర్వాత జస్ట్ ఓన్లీ బీడ్స్ అన్నమాట. అందులో స్టోన్ యూజ్ స్టోన్స్ యూజ్ చేయకుండా సింపుల్ గానే, అంటే లో కాస్ట్ తోటి అన్నమాట. తక్కువ ఖరీదులో అయిపోతుంది. మనకి ఎంత ఖర్చు అవుతుందండి దీనికి ఒకదానికి ఒక 20 రూపీస్ ఉంది. అంతేనా? అంటే పర్మనెంట్ గా ఉంటుంది కూడా ఇది వాళ్ళ దగ్గర. సో ఇదేమో జస్ట్ గోల్డ్ చైన్, దానికి ప్యాచెస్ ఇలా దొరుకుతాయి మన దగ్గర, ఓకే. కుందన్స్ తోటి అలాగా. అవి జస్ట్ ఇలా స్టిక్ చేయడమే అనమాట. ఓకే. స్టిక్ చేసి దీనికి కూడా క్యాప్స్ పెట్టేయడమే. సో రాఖీ లాగా మనకి పిల్లలకి ఈజీ, వేస్ట్ అయిపోయిన ఉంటాయి శారీస్ కి, వాటివి కుందన్స్ అలాంటివి మనం ఇలా ప్యాచెస్ పెట్టేసుకోవడమే. సో ఇది ఇలాగ వేసినా కూడా మనకి చక్కగాను అందంగాను ఉంటుంది. వాళ్ళకి బయట కొనక్కర్లేదు, మనం చేసుకున్నాము అన్న తృప్తి ఉంటుంది మనకి. మనం కొనే దాంట్లో ఇంకా హ్యాపీగా మనం చేసే మన దాంట్లో ఇంకా హ్యాపీగా ఉంటుంది. చాలా బాగుంది. అందులో మనకి తక్కువ ఖర్చులో కూడా అయిపోతుంది, తక్కువ ఖర్చుతో టైం కూడా చాలా తక్కువ టైం పడుతుంది. 10 నిమిషాల్లో మనం చాలా రాకెట్స్ మనం తయారు చేసుకోవచ్చు. చాలా బాగుందండి. ఓకే పద్మ గారు, ఈ రోజు మా సఖీ ప్రేక్షకులకు అందమైన పూసలతో ఈజీ ప్రాసెస్ లో బ్రేస్లెట్ తయారు చేసి చూపించారు. మీకు ధన్యవాదాలండి. నమస్కారం అండి. సకులకు షాపింగ్ అంటే చాలా ఇష్టం, అందులోనూ బట్టల షాపింగ్ అంటే అసలు టైమే తెలీదు. మరి ఈనాటి మన సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? యాబిట్స్ లో ఉన్న పూజా శారీస్ కి. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ని మనకి పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు రామ్ అగర్వాల్ గారు. మరి ఆ కలెక్షన్ ఏంటో చూసేద్దామా? నమస్కారం రామ్ గారు. నమస్కారం సంయుక్త. ఎలా ఉన్నారు? వెరీ ఫైన్, థాంక్యూ సో మచ్. ఓకే, సో మరి మా సకులకి ఎటువంటి డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారు ఈ రోజు? ఈ రోజు నేను మీకు మంచిగా డిజైనర్ సారీస్ చూపిస్తాను. డిజైనర్ సారీస్. Excellent sarees. సో మా సకులకి సారీస్, బట్టలు అంటే చాలా ఇష్టం. ఇంకా అందులో చీరలు, బ్లౌజులు అంటే ఇంకా చెప్పవసరం లేదు. పూజా సారీస్ చీరలు చూస్తే ఇంకా నచ్చుతుంది. ఓకే, సో మరి చూపిస్తారా? ప్లీజ్. ఇది ఇంపోర్టెడ్ జూట్ ఫ్యాబ్రిక్. ఓ వావ్. ఇది మీరు జార్జ్ నెట్ సీక్వెన్స్ అది సారీ చేస్తారు. అది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ గా ఉంది. అవును. అందులో మనము బ్లూ వెల్వెట్ తీసుకు అందులో థ్రెడ్ వర్క్, స్టోన్ వర్క్ చేసి మంచిగా డిజైనింగ్ చేసి ఇక్కడ మనం చూడండి పార్ట్ లో వర్క్ ఇచ్చింది, దాని కిందగానే మొత్తం వర్క్ ఇచ్చింది. ఓకే, కింద బోర్డర్ అయితే ఇలాగా మొత్తం డిజైన్ కంటిన్యూ అయింది. సో ఇక్కడ మన పై బోర్డర్ వచ్చేటప్పటికి ఇలా జస్ట్ ప్యాచెస్ లాగా వచ్చింది డిజైనింగ్ కోసం చూస్తుంది. సో ఇది శారీ మొత్తం ఇలానే వస్తుంది అంటారా? నో, ఇది సారీ పైన ఇది వస్తుంది, కింద ఇది వస్తే ప్లీట్స్ లో మీకు మంచిగా కాదు కదా, అందుకోసం కింద మనము ఇంపోర్టెడ్ ప్లేట్ ఇచ్చింది. హాఫ్ అండ్ హాఫ్ సారీ లాగే ఇస్తుంది. మనం అది ఇక్కడ ఇస్తే మీకు కొంచెం ఫ్యాట్ గా కనిపిస్తుంది. అవునవును. అందుకోసం లేడీస్ కు ఫ్యాట్ అంటే సారీ, అందుకోసం ఇది మనం ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. ఎలిగెంట్ గా బార్డర్ ఇచ్చి కింద వెల్వెట్ కి బార్డర్ పట్టి ఇచ్చి సారీ డిజైనర్ గా సెట్టింగ్ చేసింది. సో కింద ఫ్రిల్స్ దగ్గర నుంచి సేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది. సో మనకి షోల్డర్ దగ్గర నుంచి ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఇది ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇచ్చి. సో దీనికి పళ్ళు, ఇది పళ్ళు ఉంది. ఓకే, వచ్చింది. ఓకే, పళ్ళు అయితే సేమ్ ఈ పైన బోర్డర్ ని 2 sides కంటిన్యూ చేశారు అండ్ కింద బోర్డర్ ఇక్కడ కంటిన్యూ చేశారు. అండ్ పళ్ళు కూడా చాలా సింపుల్ గా నీట్ గా ఉందండి. లేడీస్ కి హెవీగా కాదు, ది డోంట్ వాంట్ హెవీ, వాంట్ డిజైనర్. ఇది డిజైనర్ సారీ, డిజైనర్ చాలా ఉంటుంది. ఓకే, సో మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? ఈ వెల్వెట్ బ్లౌజ్ సేమ్ సారీలో వర్క్ చేసి అక్కడ సెట్టింగ్ చేసి మంచిగా బ్యాక్ లో కూడా చూడు ఎంత మంచిగా మనం డిజైన్ చేసి
బ్లౌజ్ ఎఫెక్ట్ ఇచ్చింది. సో మరి దీని రేంజ్ ఎంత ఉందండి? ఇది 15,999. 15,999. సో టోటలీ 16,000. 16,000 సారీ. ఓకే, చాలా చాలా బాగుంది. సో వర్త్, ఆ రేంజ్ వర్త్. సో మా నెక్స్ట్ సారీ చూపిస్తారా? See Samyukta, this is a very boutique taste piece. ఫస్ట్ మనం ఏం చేసింది, వేరేగా వర్క్ చేసి ఇక్కడ ప్యాక్ చేసింది. ఓకే, అందులో సీక్వెన్స్ కి రెడ్ సైడ్ సీక్వెన్స్ పెట్టి క్లోజ్ ఇచ్చింది పైనకి. పైపింగ్ ఇచ్చి బ్యూటిఫుల్ గా స్టోన్ లైనింగ్ ఇచ్చి జర్దోజీ ఇచ్చి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఇచ్చి మోతీ ఇచ్చి సాడీని పార్టీ వేర్ ఎఫెక్ట్ ఇచ్చింది. సో సారీ మొత్తం ఇలానే ప్రింట్ వస్తుందండి. హాఫ్ సారీ ఇది అండి, కింద హాఫ్ సారీ మనం వేరే ఫ్యాబ్రిక్ ఇచ్చింది. ఇప్పుడు మార్కెట్ లో లేటెస్ట్ ఉంది లైక్రా ఫ్యాబ్రిక్. లైక్రా, ఇది ఇంపోర్టెడ్ లైక్రా, హైయెస్ట్ క్వాలిటీ వాళ్ళు. ఈ లైక్రా స్పెషాలిటీ ఉంటే ఫాలింగ్ మంచిగా కనిపిస్తుంది. ఈ లైక్రా వేసినప్పుడు ఫాల్ మంచిగా వస్తుంది. అండ్ వెన్ యూ వేర్ ఇట్ స్మాల్ షైనింగ్ వస్తుంది కదా, ఆ షైనింగ్ దూరం నుండి కూడా మంచిగా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఈ పార్టీలో ఎంటర్ చేస్తే వాడు డిఫరెంట్ గా కనిపిస్తుంది. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి మరి? బ్లౌజ్ మనం అగైన్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చింది, ఫ్యాబ్రిక్ ఇచ్చింది. ఇది ఎలా అయినా డిజైనర్ కావాలంటే మనం డిజైన్ చేసి ఇస్తాం. ఓకే, సీజ్ లో వర్క్ ఉంది, సీజ్ లో వర్క్ ఇచ్చింది. ఎలా కావాలంటే అది బ్లౌజ్ డిజైన్ చేసి సేమ్ పళ్ళు ఏదైతే వచ్చిందో సేమ్ అదే డిజిటల్ ప్రింట్, ఇంకా సేమ్ బార్డర్ ఇచ్చారు. లేదు మనకి వేరేలా కావాలంటే కూడా చేసిస్తారు. మనం ఇంకా ఏం చేస్తాం అంటే కింద సారీ నుండి కొంచెం ఫ్యాబ్రిక్ కట్ చేసి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి బ్లౌజ్ కూడా చేసిస్తాం. ఓకే, సో చాలా చాలా బాగుందండి. చాలా మంది ఇప్పుడు ఫ్లోరల్ ప్రింట్స్ చాలా మంది ఇష్టపడుతుంటారు. ఈవెన్ మై ఫేవరెట్, నాకు కూడా చాలా ఇష్టం ఫ్లోరల్ ప్రింట్స్. సో మరి దీని రేంజ్ ఎంత ఉందండి? ఇది 9,000 రూపీస్ సారీ. 9,000. వావ్. సో మరి నెక్స్ట్ చూపిస్తారా? అండ్ సీ దిస్ ఇస్ అ వెరీ అగైన్ వన్ మోర్ వెరీ పీస్ ఉంటుంది. ఓకే, ఇది మనం షిఫాన్ ఫ్యాబ్రిక్ లో మొత్తం కామ్దాని వర్క్ చేసి, ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ మన వచ్చింది. ఆ ఫ్యాబ్రిక్ ని నీట్ గా ఫ్యాబ్రిక్ ని ఎల్లో కట్ చేసి ఈ ఫ్యాబ్రిక్ పెట్టి కింద బార్డర్ పెట్టి పైన కూడా అది బార్డర్ సేమ్ బార్డర్ పెట్టి సేమ్ బార్డర్స్ కదా, సేమ్ బార్డర్ 9 yards సేమ్ బార్డర్ పెట్టి ఇది బ్యాక్ ఫినిషింగ్ కూడా చేసింది మంచిగానే. బ్యాక్ ఫినిషింగ్ తో ఏమవుతుంది అంటే సారీకి ఫాల్ మంచిగా కనిపిస్తుంది. అవునవును. ఓకే, ఎల్లో కలర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, బ్యూటిఫుల్ ఎల్లో. అండ్ దానిపైన ఇవన్నీ చిన్న చిన్న నక్కీ వర్క్ చాలా బాగుందండి. అండ్ దీనికి కింద సపరేట్ ఫ్యాబ్రిక్, ఇది ఫ్యాబ్రిక్ ఇలా వస్తుందండి. ఇది ఫ్యాబ్రిక్ వస్తుంది, దుబాయ్ నుండి వస్తున్న ఫ్యాబ్రిక్ ఇది. ఓ వావ్. సో మరి సారీ మొత్తం ఇలానే వస్తుందండి? సారీ మొత్తం ఇలానే వస్తుంది. ఓకే, సో దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లూ వచ్చింది. అంటే బార్డర్ మనకి బ్లూ వచ్చింది కాబట్టి సో అలా కాంట్రాస్ట్ లో తీసుకున్నారు. సో ఇది రా సిల్క్ కదా? అది రా సిల్క్. బ్లౌజ్ ఇచ్చి సేమ్ బార్డర్ ఇచ్చి పెట్టింది. ఓకే, చాలా బాగుందండి. ఎల్లో ఇంకా బ్లూ కాంబినేషన్, ఇంకా దీనికి మధ్యలో ఆ ఫ్యాబ్రిక్ బేజ్ కలర్ యూజ్ చేశారు. అంటే ఎక్స్ట్రా ఇంకో డార్క్ కలర్, బ్రైట్ కలర్ తీసుకోకుండా బేజ్ లోనే తీసుకున్నారు. చక్కగా కలర్ కాంబినేషన్ మంచి నీట్ గా సెట్ అయింది. సో బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మరి దీని రేంజ్ ఎంత ఉందండి? 6,599. 6,599. వావ్. మీరు ఈరోజు చూపించిన డిజైనర్ వేర్ శారీస్ నిజంగా కలర్స్ దేనికదే, మోడల్స్, డిజైన్స్ దేనికి ఒకదానికొకటి కంపేర్ చేయలేని విధంగా ఉన్నాయి. అండ్ చాలా రేర్ డిజైన్స్, చాలా బ్యూటిఫుల్ డిజైన్స్. మరి ఇంత మంచి కలెక్షన్ మాకు పరిచయం చేసినందుకు గాను ధన్యవాదాలండి. సక్లు చూసారు కదండి, ఇది నాటి సఖీ ఫ్యాషన్. మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. సఖులు ఇవాల్టి నాట్యాంజలి కార్యక్రమంలో మనతో ఉన్నారు డాక్టర్ వనజ ఉదయ్ గారు, ఇన్ఛార్జ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. మరి ఈ రోజు నాట్యానికి సంబంధించి ఏ విషయాలు తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే మేడం, మరి ఎప్పట్లాగే ఈ రోజు మా సకులకు నాట్యానికి సంబంధించి ఏ విషయాలను తెలియజేస్తున్నారు? మనం రసాల గురించి మాట్లాడుతున్నాం గత 3-4 ఎపిసోడ్ నుంచి. ఈ యొక్క ఎపిసోడ్ లో వీరరసం గురించి కొద్దిగా చెప్తూ, వీరరసం, అవును వీరరసం, వీర అంటే రాజులకి సంబంధించి ఫైట్. ఓకే, అంటే డాన్స్ లో ఏంటంటే మన క్యారెక్టరైజేషన్, స్పెషల్ గా కూచిపూడి డాన్స్ అనేది యక్షగాన ట్రెడిషన్ నుంచి వచ్చింది. ఓకే, పాత రోజుల్లో, పాత కాలంలో ఏంటంటే కూచిపూడి ట్రెడిషనల్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ యక్షగానాలే చేసేవారు. ఆ రోజుల్లో మనకి సోలో సిస్టమ్ లేదు. యక్షగానాల్లో ఏంటంటే పాత్ర ప్రవేశాలు, రాజు వచ్చారు, రాజు వేడలే సభకు అంటే పాత్ర ఎలాగైతే ప్రవేశించేవారు, రాజు ఏదన్నా రాక్షసు వీరరసంతో ఎలాగైతే వచ్చేవారు దాన్ని
తర్వాత యక్షగానాల నుంచి మళ్ళీ మనకి సోలో ఐటమ్స్ అనేది తర్వాత వచ్చాయి. ఓకే కాబట్టి వీర అంటే రాజు ఉంటాడా, వీరరసం అలా ఉంటుంది. దాంతో పాటు ఈ ఎపిసోడ్ లో నేను సక్కులందరికీ కూడా ఏంటంటే ఇప్పటిదాకా వాళ్ళకి చాలా స్టెప్స్ అనేది చూపెట్టాను. స్టెప్స్ తో పాటు హస్తాలు అనేది కూడా మనకి డాన్స్ లో చాలా ముఖ్యం. హస్తాలు ఇలా ఇంతే కదా, అసంయుక్త హస్తాలు, సంయుక్త హస్తాలు, సింగిల్ హ్యాండ్ జెస్టర్స్, డబుల్ హ్యాండ్ జెస్టర్స్ అనేసి మనకి డాన్స్ లో ఉంటాయి. కాబట్టి ప్రతి ఎపిసోడ్ లో 5 హస్తాలు వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే వాళ్ళు రాసుకోవచ్చు. నేను చాలా మెల్లంగా వాళ్ళకి చెప్తాను, వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా రాసుకోవచ్చు. ఓకే పతాక చూడు అన్ని కలిపి ఉంటాయి స్ట్రైట్ గా. ఓకే ఇది మనం అనుకోకుండా తెలియకుండానే మన నిజ జీవితంలో కూడా ఈ హస్తం అనేది మనం చాలా సార్లు వాడుతూ ఉంటాం. ఓకే ఎలాగా ఆలోచించి ఇలా కొట్టడానికి పిల్లలు ఏదైనా చంప పగలగొట్టాలనేసి అమ్మ అంటే పతాక అదిగో అలా చూడు, డాన్స్ లో సాధారణంగా అలా చూడు అనేసి చెప్తూ ఉంటాం కదా. ఇప్పటికి అప్పటికి ఇప్పటికి ఆపు అన్నా కూడా ఆపు దేనికైనా అయితే పతాక. ఓకే దాని తర్వాత ఒక ఈ ఫింగర్ బెండ్ చేయటం అనమాట, రింగ్ ఫింగర్. ఓకే త్రిపతాక. ఓకే కంప్లీట్ గా బెండ్. ఓకే బెండ్ చేయడం. ఓకే త్రిపతాక అనేసి మనం ఎక్కడ వాడతామంటే డాన్స్ లో రాజుల్ని చూపెట్టేటప్పుడు ఇలాగా. ఓకే ఇప్పుడే మనం వీరరసం గురించి మాట్లాడాం చూడు. అవును అవును, రాజులు అక్కడ. మళ్ళీ 2 త్రిపతాక హస్తాలు కలిసి ఇలా పెడితే గనక దేవతలు వేస్తారు. దేవత హస్త, ఇది త్రిపతాక, ఇది త్రిపతాక. 2 ఇక్కడ పెడితే గనక దేవత, ఇక్కడ పెడితే కూడా, పైన పెడితే కూడా ఇంద్రుడు. అంటే మనకి దేవతలు కూడా ఉన్నాయి కదా, ఒక్కొక్క దేవతలకి ఒక్కొక్క హస్తం ఉంటుంది. అది నేను ముందు వచ్చే ఎపిసోడ్స్ లో వివరిస్తాను. ఇప్పుడు 2 త్రిపతాక హస్తాలు కింద నుంచి ఇలా తీసుకొని ఇలా పెట్టేటప్పటికి అది ఇంద్రుడు. ఓకే 2. కాబట్టి పతాక, త్రిపతాక, అర్ధ పతాక 2. ఇలా 2. ఇలా 2. ఈ రెండు బెండ్ చేయాలి. ఇప్పుడు ఈ త్రిపతాక హస్తం మనం చూడు తెలియకుండా దశావతార హస్తాల్లో పరశురామ అవతారంలో యాక్స్ తెలియకుండా ఆయన ఇలా నిలబడతారు. ఆయన ఇలా నిలబడతారు తెలియకుండా. ఇది అర్ధ పతాక ఇలా వస్తుంది అనమాట. అంటే దీని అర్థం ఏంటంటారు? ఇలా యాక్స్ ఆయన చేతిలో పట్టుకుంటారు కదా, ఆయన ఒక వెపన్స్. పరశురామ అవతారం అయితే పతాక, త్రిపతాక, అర్ధ పతాక, కర్తరి ముఖ ఇట్లా. అవును, కట్టింగ్ కత్తర్లాగా. కర్తరి ముఖ. అంటే ఏదైనా కట్ విడిపోయేటట్టుగా చూపెడుతున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డాన్స్ లో ఏంటంటే సాధారణంగా కలిసి ఉండటం అంటే ఇలాగా, ఇది కర్కాటక. మళ్ళీ విడిపోవటం అంటే ఇలాగా. విడిపోయారు వాళ్ళిద్దరు. కర్తరి ముఖ. మయూర అనగానే ఏం గుర్తుకొస్తుంది? నెమలి. 2 మయూరాలు ఉంటాయి కదా ఇలాగా. ఇలా మయూర్ బాగుంది. ఇలాగనమాట. దిగి 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 కన్నెత్త చెన్ను తె, ఇది మయూర. అయితే మనం ఈ ఒక ఎపిసోడ్ లో వీరరసం, పతాక, త్రిపతాక, అర్ధ పతాక, కర్తరి ముఖ, మయూర్. ఇలా ఏంటంటే ప్రతి ఎపిసోడ్ లో వాళ్ళకి 5 డేస్ చెప్పిన వాళ్ళకి మనం నేర్పిస్తే ఇంట్లో కూర్చొని వాళ్ళు కూడా రాసుకుంటారు, వాళ్ళకి కూడా కరెక్ట్ గా గుర్తుంది. అన్ని ఒకే రోజు చెప్పాలంటే వాళ్ళు కూడా నేర్చుకోవటం కష్టం. దీంతో పాటు ఈ ఒక ఎపిసోడ్ లో మనం వెన్న చిలకటం స్టెప్ అనేసి అంటాము. ఇప్పుడు ఇలా ఉంటాం, కాళ్ళు 2 సాధారణంగా వెన్న అంటే వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి కూడా అర్థమైపోతుంది అదేంటో స్టెప్. ఇలా నిలబడి 2 చేతులు ఇలా పెట్టి, దీనికి కూడా ఒక ముద్ర ఉంటుందా సెపరేట్ గా? అవును. కట్కాముఖ 1, కట్కాముఖ 2. ఇలా ఇలా. ఇదేంటంటే ఇది మన తాడు పట్టుకుంటాం కదా, ఒక రాడ్ లాగా ఉంటుంది. దానికి రెండు వైపు తాడు ఉంటుంది కదా. ఎలాగైతే తాం తత్తే
హిట్ తే ఇలాగే చిలుకుతాం కదా అలా బాగుంది. అలా చేస్తూ మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మాత్రం ఈ యొక్క స్టెప్ మనం వాళ్ళకి నేర్పిస్తాం. ఓకే, నేర్పిద్దాం. ఓకేనా? సరే. ఈ యొక్క స్టెప్ కటకాముఖ 2 రెండో హస్తంతో 2 చేతులు ఇలా పెట్టి కాలు కూడా చూడండి, రైట్ కాలు ఏమో ఇలా ముందుకుంటుంది, స్టాండ్ అనేది స్టిఫ్ గా పెట్టుకోవాలి. వెనకాల కాలు లెఫ్ట్ కాలు కొద్దిగా చూడండి పైకి ఉంటుంది, ఇలాగా ఇలా బెండ్ అవ్వాలి. బెండ్ అవుతూ ఈ 2 చేతులు ఇలా పెట్టాలి, ముందుకి పెడుతూ నిదానంగా బెండ్ అవ్వాలి. 1 2 3 4 తాం బెండ్ అవుతూ మళ్ళీ లేవాలి, మళ్ళీ ఇలాగా బెండ్ అవుతూ మళ్ళీ ఇటు లేవాలి. తాం తత్తై తై హిత్. బెండ్ అవుతూ నిలబడేటప్పుడు కాలు మాత్రం అస్సలు కదలొద్దు, అందుకే ముందు పెట్టేటప్పుడే కాలు చాలా జాగ్రత్తగా ఫర్మ్ గా పెట్టుకోవాలి. ఆ డిస్టెన్స్ కూడా మీరు చూసుకోవాలి, ఒక్కసారి పెట్టేసిన తర్వాత కదలటానికి ఉండదు. 1 2 3 4 తాం తత్తై తై హిత్ త తై తై దత్. ఇప్పుడు పిల్లలు చేసి చూపెడతారు, 3 స్పీడ్స్ లో చేసి చూపెడతారు. 1 2 3 4 రైట్ లెగ్ ఇన్ ద ఫ్రంట్, లెఫ్ట్ లెగ్ బ్యాక్. తాం తత్ తై హిత్ తై హిత్ త బెండ్ స్ట్రైట్ బెండ్ స్ట్రైట్. సెకండ్ స్పీడ్. తా తై తై డన్. తాం తత్ తై తై హిత్ తా తై తై దత్. థర్డ్ స్పీడ్. తాం తత్ తై తై హిత్ తా తై తై దత్. తాం తత్ తై తై హిత్ తకదిన తాం తకదిన తాం తకదిన తాం. అదే విధంగా మనం రైట్ లెగ్ ముందుకు పెట్టి చేసాము, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ముందుకు పెట్టాలి, రైట్ లెగ్ బ్యాక్ పెట్టాలి. మళ్ళీ అదే పొజిషన్ కాళ్ళకి ఇలా పెడుతూ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వాలి. 1 2 3 4 తాం బెండ్ అండ్ స్ట్రైట్, మళ్ళీ బెండ్ అండ్ స్ట్రైట్. తాం తత్ తై తై హిత్ తా తై తై దత్. తాం తత్ తై తై హిత్ తకదిన తాం తకదిన తాం తకదిన. 1 2 3 4 తాం తత్ తై తై దత్. తాం తత్ తై హిత్ తా తై తై దత్. తాం తత్ తై తై హిత్ తా తై తై దత్. తాం తత్ తై తై హిత్ తకదిన తాం తకదిన తాం తకదిన తాం. చూశారు కదండి, చాలా సింపుల్ స్టెప్ ఇది. మీరు ఇంట్లో కూర్చొని చూస్తూ ఉంటే పాత రోజుల్లో ఎలాగైతే మనం వెన్న చిలికటము, ఈ యొక్క స్టెప్ చూస్తూ ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ ఇదే కాలు ఇదే పెడుతూ తాం తత్ తై వేరే వెరైటీస్ మీకు చూపెడతాం. మేడం, మరి ఈ రోజు మా సక్కులకు చక్కగా వీరరసం నేర్పించారు, అలాగే హస్తాలు 5 రకాల హస్తాలు నేర్పించారు, అలాగే వెన్న చిలకడం కూడా ఎలా నేర్పించారు. అంటే వాళ్ళందరికీ కూడా ఇంట్లో వాళ్ళు ఉండే వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవడానికి వీలుగా ఉండేటట్టు నేర్పించారు మా సక్కులకు. ఏంటంటే వాళ్ళు మనం చేస్తూ ఉంటే వాళ్ళకి ఒకటి నిదానంగా వివరిస్తూ ఉంటే వాళ్ళేమో నిజ జీవితాంతో కూడా డాన్స్ ని ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. మరి ఇంత చక్కటి నాట్యాన్ని మా సక్కులకు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి నాట్యాంజలి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. సఖులు, ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాల్సిన మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.in. మా ఫోన్ నెంబర్ 0402355640. సఖులు, ఇది వాటి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.